మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా రోల్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే నచ్చిన షేప్లోని ప్రిపేర్ చేసుకోండి. క్యారెట్ బంగాళదుంప రోల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. వేసిన వెంటనే కదపకుండా కొంచెం కాలిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా వేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా చాలా బాగా తింటారు. చాలా బాగుంటాయి కూడా, చాలా రుచిగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చూశారు కదా, మన క్యారెట్ బంగాళదుంప రోల్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ బంగాళదుంప రోల్స్ రెడీ అయిపోయినాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.